నమస్తాయా. మీ పేరు? సత్యావతి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నడుపుడి నుంచి. ఇంత ఎండకి అభిమానంతో వచ్చారా లేదా ఎవరైనా బలవంతంగా డబ్బులు ఇస్తే వచ్చారా? అభిమానంతోనే వచ్చిన. ఎందుకంత అభిమానం జగన్మోహన్ రెడ్డి మీద? అన్ని అమలు చేసిండు కాబట్టి పథకాలు. మరి ఈ పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటంటారు? అందరికి ఉపయోగమే. పథకాలు తీసుకున్న వాళ్ళు ఓట్లు వేస్తారంటారు. చంద్రబాబు నాయుడు వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నాడు కదా, మరి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తులు చూసి మేము చిన్నపిల్లల కాడ నుంచి ఉన్నాం, మాకేమీ లేవు. నాకు రేషన్ కార్డు వేయనంటే జగన్ అన్న వచ్చిన 2 నెలలకే రేషన్ కార్డు వచ్చింది. నాకు సోట్ వచ్చింది, రేషన్ కార్డు వచ్చింది, మా అబ్బాయికి అమ్మవాడు వచ్చింది, మా అమ్మమ్మ వాళ్ళకి పెన్షన్ ఇంటికి వచ్చేస్తున్నారు మాకు. ఇప్పుడు ఈయన తీసుకొచ్చుకొని మేమేం చేసుకున్నాం? ఆయన అంటే నెలకోసారి 15,000 1500 వేస్తారన్నాడు. ఒక్కసారి ఏమన్నాడు? ఒక్కసారి 70,000 అన్నాడు. ఎవరికి 70,000 ఇస్తున్నాడు? ఈయన 17,000 ఇస్తేనే నువ్వు అప్పులు పాలు చేసావన్నావే, మరి ఈయన 70,000 ఇస్తే ఇంకా ఈ ప్రపంచాన్ని నమ్ముతావా ఏంది? జగన్ ఒక బచ్చా అంటున్నాడు కదా చంద్రబాబు. మరి నేను ఒక మాట చెప్తాను, అరగాకండి. జగన్ బచ్చా అన్నావు. ఒకటి, నువ్వు 3 ఏళ్ళు కనపడుతుంటే నేను చూతా ఇను 3 ఏళ్ళు కలిస్తే నోట బద్ద పోదుగా 3 భాగాలు పంచుకోవాలి. పంచుకుంటావా? ఒక్కడ సింగిల్ గా వస్తున్నాడు, కొట్టే పగిలిపోవాలంటే. మరి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ చూసి భయపడుతున్నారు అన్నారు. జగన్ పవన్ కళ్యాణ్ చూసి భయపడుతున్నాడు. పవన్ కళ్యాణ్ చూసి జగన్ భయపడతాడా? జగన్ చూసి వత్తా ఎందుకో చెప్పనా? మేము చిన్న పిల్లప్పుడు 12 సంవత్సరాల పిల్లప్పుడు నేను టీవీలో చూస్తే జగన్ వాళ్ళ బజార్కి వెళ్ళినందుకు ఒక ఆడపిల్లని కెలికినందుకు పవన్ కళ్యాణ్ గుండు చెప్పి గాడిద మీద ఊరేగించాడు. ఇప్పుడు కూడా కొత్త జిల్లా అదే ఆయనకి తెలుసా? పవన్ కళ్యాణ్ అక్కడ కాదు, ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో ఒక 70 ఓట్లు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లోనే మొత్తాన్ని తీసుకొచ్చాడు కూర్చోబెట్టి ఏమను పల్నాడు జిల్లా నుంచి నేను వస్తా. పల్నాడు జిల్లా నుంచి నేను వస్తా. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కి. రమ్మను. ఒక్కడగా వచ్చేవాడే, సింగిల్ గా వచ్చేవాడే పులి. 3 మేకలు కలిసి వచ్చేదైతే అదైతే పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు కదా జగన్ నా 4వ భార్య అంటున్నాడు. ఇది చూడు, జగన్ 4వ భార్య. ఆ ఉన్న భార్యకే నాకు ఏమీ లేక నా ఏగేసుకొని పోయాడు. ఏంటికయ్యా ఉన్న భార్యకే ఏమీ లేదు. మరి ఫైనల్ గా జగన్ ఇప్పుడు ఉన్న పిల్లల్ని కూడా అమెరికాలో వదిలేసి వచ్చి అంటున్నాము. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాలు ఎన్ని స్థానాలు రావచ్చు అంటారు? మొత్తం కాదు, ఇంకా ఎక్కువ వచ్చినా భయపడేది తెలియదు. నారా లోకేష్ పరిస్థితి ఏంటంటారు మరి మంగళగిరి? ఆగండి రోజు నేను వంట చేస్తా. వంట చేసేటప్పుడు ఎవరిని గుర్తు చేసుకోవాలి? నువ్వేమన్నావు? నేను మంగళగిరిలో నిలబడుతున్నా. గొడ్డలోడు తీసి పంపిస్తా అన్నావు. ఎవరిని గొడ్డలోడు తెస్తావు? మీకు అలవాట గొడ్డలోడు తీసుకోవటం? చెప్పండి. మరి ఓరు తీసుకోవాలనుకుంటే ఓరు తీసుకొని పోండి. ఇక్కడ కాసు మహేష్ రెడ్డి గారు గెలవలేరు అనేసి మాట్లాడుతున్నారు కదా చాలా మంది. కాసు మహేష్ రెడ్డి జనాలంతా కూడా డబ్బులు ఇస్తే వస్తున్నారు అభిమానులతో. ఎవరికి ఇచ్చారు? వీళ్ళందరూ లేవు. ఈడ అమ్మఒడి తీసుకున్నవాడే, ఈడ అమ్మఒడి తీసుకున్నవాడే ఈడు. క్యాలేజీ ఫీజు రేజ్మెంట్ మన పేదవాళ్ళు ఇవ్వడం చదువుకున్నాడా? ఏనాడన్నా పోయి ఎవడన్నా పోయి పల్నాటి గడ్డ నుంచి పోయి ఆగండి. మాలా మాదిగోడు ఎవడైనా సరే
అసెంబ్లీ ఎక్కంగా చంద్రబాబు ఉండంగా నువ్వు చూసావా నేను చూసానా 12 సంవత్సరాల నుంచి చిన్న పిల్ల కాని చూస్తున్నా అసెంబ్లీ ఎక్కి నా కొడుకు ఎవడో లేడు ఇయ్యాల మాలా మాదిగోడు గడ్డ మీద అసెంబ్లీ ఎక్కుతున్నా ఆనాడు ఈనాడు మన జగనన్న నన్ను గుర్తించేది ఎవరంటే ఆనాడు అంబేద్కర్ ఈనాడు జగనన్న పులి మనకు ఒక బిడ్డనిచ్చిపోయింది దాన్ని కాపాడుకోవటం మన హక్కు దళితులకి మంచి జరగాలన్నా బడుగు బలహీన వర్గాలకి మంచి జరగాలన్నా ఒక చంద్రబాబుతోనే సాధ్యం అంటున్నారు ఎందుకు నీకు ఒక విషయం తెలుసా ఆయన ఆడో దాన్ని కట్టాడంట హరహర హరహర అనేది ఆయన ఏమంటున్నాడు ఈ సాయిబుల్ని మసీదుల్ని తీసేస్తా మరి క్రిస్టియన్స్ నేమో చర్చిలు తీసేస్తా మరి ఎరకలోళ్ళని తీసేస్తా మాలోళ్ళని తీసేస్తా అన్ని తీసేస్తా అంటాడు ఆయన తీసుకొచ్చుకుని మనం ఏం చేసుకుందాం మనం లేకపోతే ఎవడన్నా ఉన్నాడు అసలు ఉంటాడు ఎవడన్నా మనం ఉంటేనే ఎవరైనా దేశం చెప్పగలడు ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాలు ఎన్ని స్థానాలు వస్తాయి మొత్తం వస్తాయి కాసు మహేష్ రెడ్డి గారు గెలుస్తారు ఇక్కడ ఖచ్చితంగా ఆయన వచ్చి నెలకే నాకు రేషన్ కార్డు ఇచ్చాడు నేను తెలుగుదేశం వాళ్ళకి 15 సార్లు ఇచ్చా అది ఆయనకి అమ్మ ఈయనకి అమ్మ ఆయనకి అమ్మ అంటే నేను ఇటు డబ్బాలో నేను తిరగంగానే డబ్బాలో ఏంటికి జగన్ గారు వస్తారంట ఈ చదువుకునే పిల్లలకు కూడా మిమ్మల్ని ఇంజనీరింగ్ చదివిన వాళ్ళని ఎవరన్నా పోయి ఇంజనీరింగ్ చదివి ఎవరన్నా అమెరికాలో ఎవరన్నా ఉన్నారు మన మాలమాది వాళ్ళు ఇవాళ ఎవరున్నారు మన మాలమాది వాళ్ళు పోయారు ఎక్కడికి పోయారు అమెరికా కూడా పోతున్నారు ఎక్కడికి అమెరికా మనల్ని ఎవరైనా బానిచ్చారా మీదే కూరలో మీదే మతం ఎక్కడ ఉంటారు మీరు అని అడిగారు మనల్ని పుట్టాలని కోరుకుంటారు అక్క మర్చిపోయింది ఒకటి ఇవాళ కస్తూర్బా స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ పవన్ కళ్యాణ్ మాత్రం అసలు దేశం కాకుండా ఎందుకంటే పవన్ కళ్యాణ్ పనికిరాడు. నా పేరు కె మరేదాసు వ్యవసాయ కూలి అన్న. ఈసారి గుర్జియాల నియోజకవర్గంలో మన కాసు మహేష్ రెడ్డి గారు 50,000 మెజార్టీతో గెలుపొందుతారు. 50,000 మెజార్టీతో గెలుపొందుతారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు కుక్కలు పందులు నక్కలు ఎన్ని కలిసి వచ్చినా మన జగనన్న ఎంట కూడా బేకలేరు. జగనన్న ఎంట కూడా బేకలేరు అన్న. వాడు బెల్లం మాటలే లెక్క చేయని యాదవన్నా. వాడెవడన్నా అన్నా చెప్ప అడగన్నా. 170 స్థానాల్లో ఎన్ని స్థానాలు రావచ్చు? 175కి 175 175. నా పేరు ఉప్పాల యుగంధర్. నేను ఆటో డ్రైవర్. ఎవరు అధికారంలోకి వస్తారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఎందుకనంటే నేను ఆటో వాడిని. ఒక 100 వచ్చిద్దో 200 వస్తాయో పొట్ట కూటి కోసం ఆడ కాసుకుని జనాన్ని ఎక్కించుకెళ్ళి బస్సు శారదీతో తోలుకుంటున్నా. అట్టంటోడు ఈ చంద్రబాబు నాయుడు ఒక పథకం పెట్టి స్త్రీలకి ఉచితం అని మా పొట్టలు కొట్టాడు. మేము ఎట్టా బతకాలి చెప్పు నువ్వు. ఉపయోగం లేదు, ఏమీ లేదు. అధికారి చెబుతా 9ంటికల్లా ఒక ఉద్యోగస్తురాలు ఆడ మనిషి ఉద్యోగానికి వెళ్ళి తమ్మేయాలి. నువ్వు వెళ్ళగలుగుతావా? వెళ్ళలేవు. బస్సు మొత్తం ఎక్కుతారు, నువ్వు ఎక్కలేవు, వెళ్ళలేవు. ఆటో మాట్లాడుకోవాలి.
ఆటో వెళ్ళాలంటే ఆటో నిండదుగా. దానికి ఆటో ఎక్కాలంటే 300 అడుగుతాడు ఆటో వాడు. అడుగుతాడుగా ఒక్క మనిషికి. నీ ఛార్జీ ఎంత? 20 రూపాయలు. అదే బస్సు ఛార్జీ పెడతా ఫ్రీగా వెళ్ళేవాళ్ళుగా. నీ ఫ్రీ ఛార్జీ వల్ల ఎంత ఇబ్బంది పడుతుంది. ఫైనల్ గా మరి గురజాల నియోజకవర్గానికి సంబంధించి కాసు మహేష్ రెడ్డి గారికి ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? 40,000 మెజార్టీ. ఇవన్నీ కాదు కానీ 2024 గురజాల శాసన సభ్యులుగా ప్రమాణం చేస్తున్న శ్రీ కాసు మహేష్ రెడ్డిగా మీకు ఏంటి పరిస్థితి ఏంటి? ఎలా ఉంది? అన్ని బాగానే ఉన్నాయి. గెలుస్తాడా జగన్ ఈసారి? గెలుస్తాడు జగన్ ఖచ్చితంగా. జగనే గెలవాలనుకుంటున్నారు. మన మొత్తం బాగా చేశారు అన్ని అందరికి. మరి చంద్రబాబు వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నాడు కదా, వాళ్ళ గురించి మనం ఎందుకని జగన్ రావాలి మాకు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తులతో వస్తున్నాయి కదా, ఎలా ఉండబోతున్నారు? వాళ్ళు రారు, వీళ్ళు వస్తారు. ఆ పొత్తులు చూసి జగన్ భయపడుతున్నారు అంటున్నారు కదా. జగన్ భయపడడం ఏం లేదు, అతనే వస్తాడు. కాదన్నా మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమి లేదు. ఈ ప్రభుత్వం వచ్చింది మంచిదబ్బా. పథకాల వల్ల ఉపయోగాలు ఏంటి? అన్ని ఉపయోగాలు ఉన్నాయి మాకు. అన్ని మంచిగా జరిగింది. మరి ఇక్కడ కాసు మహేష్ రెడ్డి గారు గెలుస్తారా? రెబ్బాష్ నంబర్ 1. మరి ఇక్కడ మీకు మన నర్సాపేట పార్లమెంట్ సంబంధించి అన్ని బాగానే ఉన్నాయి. ఏమి లేదు, జగన్ రావాలా. 170 సీట్లకి జగన్ ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? అంత. మీ పేరన్నా? నా పేరు మేసారి సీను. ఏం చేస్తుంటారు? నేను పొలం పని చేస్తాను. పొలం పని చేస్తుంటారు. మరి ఒక రైతుగా చెప్పండి, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు మంచి జరుగుతుందంటారు? మాకు జగన్ పార్టీ వస్తేనే బాగా జరుగుతాయా. ఎందుకని జగన్ పార్టీ రావాలనుకుంటున్నారు? ఎందుకని అంటవా, ఇప్పుడు వాళ్ళు ఉండా లేకపోయినా మరి ప్రభుత్వం నుంచి పథకాలు వస్తున్నాయి. మా ఆమెకి 18,700 వస్తున్నాయి. నాకు పింఛన్ వస్తుంది. మరి రైతు భరోసా వస్తుంది. మరి కొంతవరకు నాకు ఇల్లు జరుగుతుంటుంది. మరి అమ్మఒడి అంటే మనకు లేదులే, మరి నాకు వస్తున్నాయా. అందుకని మా జగన్ ప్రభుత్వం అయితే బాగుంటుంది. మరి ఇన్ని పథకాలు ఇస్తున్నారు కదా, పథకాలు ఇవ్వడం వల్ల సోమరిపోతులు ఎవరంటారా? సోమరిపోతులు ఊరికి అట్లా మేము బంగారం వాళ్ళు చేసుకుంటూనే ఉన్నాం. సోమరిపోతులు ఇంటికాడ ఉంటున్నాం, పనికి పోతూనే ఉన్నాం కదా. పథకాలు తీసుకున్న వాళ్ళంతా సోమరిపోతులు అయిపోతున్నారని చంద్రబాబు అంటున్నారు. అవన్నీ ఉత్త మాటలు. ఓకే, చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గురించా? ఆయన గురించి మనకెందుకు, అవన్నీ బెత్తర మాటలు. అవన్నీ బెత్తర మాటలు అండి. నేను అదిగో ఆ సుక్కలు చూపిస్తానంటాడు, అది చూపించేయలేదు, పెట్టేయలేదు అంతే. పవన్ కళ్యాణ్ అసలు వేస్ట్. ఆయన గురించి అడగటం వేస్ట్. ఎందుకంటే మాకెళ్ళి ఆ పవన్ కళ్యాణే లేదు, ఆ గలాసే లేదు. జగన్ పులి అట్టాటోడు. మాట ఇచ్చిందంటే ఇంకా తప్పేది లేదు. ఇచ్చేటప్పుడే జాగ్రత్తగా ఎత్తుడు. మనం ఇయ్యగలుగుతామా లేదా. ఇప్పుడు మన ఇంట్లో కొండలో భూమి ఉంటేనే మనిషిని పిలిచి పెట్టగలుగుతాం. ఆయన కూడా మన రాష్ట్రంలో బడ్జెట్ ఎంత ఉందో ఆయన మనం ఇచ్చేవరకే పథకాలు పెట్టిండు, అంతవరకు ఇస్తుండు. నమస్తే బాబాయ్. ఎస్కే కాసిం. నేను టీడీ బండలు కొడతా. బండలు నా ఎంట కూడా బీగలేడు. నలుగురు గచ్చి ఒకటి కొడతారు, అది కరెక్టా? నలుగురు గచ్చి ఒకటి కొడతారు, అది కరెక్టా? మరి ఇప్పుడు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ బీజేపీని చూసి జగన్ భయపడుతున్నారు అంటున్నారు కదా. నా ఓడిపోతాడని కలుపుకోడు. ఆ దొంగని వాడిని కలుపుకోడు. నేను ఓడిపోతాను కలుసుకుంటాను. జగన్ ఏం చేస్తాడని గెలుస్తాడు? నా ఆస్తులు బీగుడు. నలుగురు గచ్చి కొడతారు ఒక్కడిని. పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడండి ఈసారి. నా ఆస్తులు కాదు. పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు కదా, జగన్ నా 4వ భార్య అంటున్నాడు కదా. నలుగురు గచ్చి ఒకరిని కొట్ట, అది కరెక్ట్ కాదండి. అన్నా నమస్తే. రాయపాటి మర్యాదాసు. నేను పొలం పని చేస్తా, వ్యవసాయం చేస్తుంటారు. ఏంటన్నా మరి ఎలక్షన్లు దగ్గరకు వచ్చేసాయి, ఈ రోజు నామినేషన్ కూడా అయిపోయింది. ఎలా ఉండబోతుంది ఈసారి? ఎలా ఉండబోతుందంటే 2014లో చంద్రబాబు నాయుడు అన్ని పథకాలు పెట్టిండు, ఒక్కటి కూడా అమలు చేయాల. ఏ అమలు చేయక ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి
రైతు భరోసా 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,000 ఏంది అన్ని కార్యక్రమాలు చేసి పెట్టిండు. మరి ఇన్ని పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటంటారు? ఉపయోగాలు అందరికీ భరోసా ఇచ్చిండు అన్న జగన్ అన్న. కాదన్నా మరి ఎన్ని అప్పులు తెచ్చిస్తున్నాడు, అప్పులు పాలు చేస్తున్నాడు. అప్పులు పాల అప్పుడు చేయలేదా అన్న ఒక మాట, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పులు పెట్టలేదా? ఆయన అప్పుడు పెట్టలేదా? అప్పులు పెట్టలేదు ఆయన. అప్పులు పెట్టకుండా ఓడు చేయడు తేలేదుగా. ఆ పథకాలు కూడా పెట్టలా. ఈసారి అధికారంలోకి వచ్చే వీటికి పథకాలు ఇస్తా అంటున్నాడు కదా. ఎవరు? మా జగన్ ఎత్తుడు ఆయన ఏడు. ఆయన మీద నమ్మకం లేదు మాకు. ఓకే, కాసు గెలుస్తాడు ఇక్కడ మరి. మహేష్ రెడ్డికి ఎత్తుడు ఎంత మెజారిటీ? ఎక్కువే వద్దు మెజార్టీ. రాజధాని అమరావతి ఆగిపోతే నేను చెప్పేదట్రా 3 రాజధానులు పెట్టిండు జగన్ అన్న. ఎవడికన్నా ఆయన చేయకూడదు. 3 రాజధానులు పెట్టిండు. అది కూడా కాలా. ఇప్పుడు అయిపోయిందిగా. అట్ట కాదన్నా, అయిపోయింది కాదు అది. ఇప్పుడు అయిపోయింది అది. అయిపోయింది. ఇప్పుడు 3 రాజధానులు. ఇప్పుడు జగన్ అన్న ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 సీట్లకి ఎన్ని సీట్లు వస్తాయంటారు? 175కి 160 సీట్లు వస్తాయి. నమస్తే. నమస్తే మీ పేరు? నా పేరు శంకర్. ఏం చేస్తుంటారు శంకర్ గారు? నేను లారీ డ్రైవర్ని. లారీ డ్రైవర్ మీరు. ఏంటి మరి మీకు తెలిసినంత వరకు ఈసారి ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? జగన్ జగన్ వైఎస్ఆర్. ఎందుకని రావాలనుకుంటున్నారు? అంతే. ఇప్పుడు పిల్లల చదువులు ఇవన్నీ చాలా ఉన్నాయి కదండి పథకాలు. అవన్నీ వదులుతుండు. అవి కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి అందరికి. అందుకని వస్తుందని ఆశ. మరి పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటారు? ఉపయోగం ఏంటంటే పిల్లల చదువులు అన్నీ బాగా కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు పెద్దవాళ్ళు అందినా అందకపోయినా ఆయన కొద్దిగా అందిస్తారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. మరి పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేస్తారంటారు? వేస్తారు. ఏ ఆలోచన లేకుండా ఎట్ట చేస్తారు? వేయాలి ఖచ్చితంగా. జగన్ ఇచ్చిన పథకాలు తీసుకుని చంద్రబాబు కోటేస్తే పరిస్థితి ఏంటి? అబ్బాయి అట్ట చేయరు. ఆహా. మరి చంద్రబాబు నాయుడు కూడా పథకాలు ఇస్తా అంటున్నాడు కదా. ఆయన ఇచ్చేది వేరు, వీళ్ళు ఇచ్చేది వేరు. వీళ్ళు ఆల్రెడీ 3 సంవత్సరాల నుంచి అందిస్తున్నారు కాబట్టి లెక్క వేరు. ఆయన కొత్తగా వచ్చి ఆయన నమ్మరు. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? తెలియదు ఆయన గురించి నాకు. తెలియదు. అదేంటి, ఆయన సినిమా స్టారు, రాజకీయవేత్త. ఏ స్టార్ అయినా మనకు అంత ఐడియా లేదు. ఓకే, మనకు అంత ఐడియా లేదు. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాలు ఎన్ని స్థానాలు రావచ్చు అంటారు? అంతే వస్తాయి. అంత మొత్తం వస్తాయి. నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్ మీ పేరు? లక్ష్మయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యాపారం చేస్తా. వ్యాపారం చేస్తుంటారు. ఏంటి సార్ మరి ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటారు? వైఎస్ఆరే వస్తుంది. ఎందుకని వైఎస్ఆర్ రావాలంటారు? ఎందుకని రావాలంటారు? సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి అందరికీ ఇంటింటికి అందుతూనే ఉంది. అందకుండా ఏం లేదుగా. అందిన వాళ్ళు మొత్తం వేస్తారు వాళ్ళే. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే వీటికంటే అదనంగా పథకాలు ఇస్తామనేసి మొత్తుకు ఎత్తాడు ఆయన. అసలు 2 ఇల్లులు కూడా అమ్ముకోవాల్సి వద్దు చివరికి. ఓకే, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వాడు సినిమాలు తీసుకోవడమే పోయింగా. లేకపోతే ఎవరైనా ప్యాకేజ్ ఇస్తే వాళ్ళ కాడ పోయి ప్యాకేజ్ తీసుకోవటమే. ఈసారి సీఎం అవుతాడంటున్నారు కదా పిఠాపురంలో గెలిచి. ఎవరు? పవనా? అసలు 21 సీటుకే సీఎం అయితే ఇంకా 170 సీట్లు ఇంకేం కావాలా చెప్పు. చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నాడు కదా జగన్ ఒక దుర్మార్గుడు, తనపైన తానే దాడి. ఆయన కాడికి ఏం దుర్మార్గుడు ఏం కాదు. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాలు ఎన్ని స్థానాలు దాకా రావచ్చు అంటారు? కనీసం 140 రావచ్చు అవసరం అయితే. 140 రావచ్చు అంటారు. నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్న? నా పేరు కోటేశ్వరరావు. ఏం చేస్తుంటారు? కూలి పని చేస్తుంటారు. ఏంటి మరి మీకు తెలిసినంత వరకు ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అంటారు? మా తెలిసినంత వరకు మా ఏరియాలో వైసీపీ రావచ్చు అంటారు. ఎందుకని రావాలనుకుంటున్నారు? వైసీపీ సంక్షేమ పథకాలు మాకు అందినాయండి. ప్రతి కుటుంబానికి ప్రతి గడపకి సంక్షేమ పథకాలు అందినాయి కాబట్టి మళ్ళీ మేము ఆ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాం. మరి పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటంటారు? పథకాలు ఉపయోగం వల్ల ప్రజల సంక్షేమ అభివృద్ధి పెరుగుతుంది కదా. అందుకని ప్రతి పేదవాడికి ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమం వల్ల అందరికీ డెవలప్ పెరిగినాయి కాబట్టి చెబుతున్నాం. మేము అధికారంలోకి వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చంద్రబాబు గారు ఇస్తారా? గతంలో ఇచ్చిన ప్రభుత్వం అధికారికి వచ్చారు కదా, మరి ఇవ్వచ్చు. మరి గతంలో ఏ ప్రభుత్వం ఏ పథకం సక్షంగా మంచి పని చేసి చెప్పు. జగన్ గారి ప్రభుత్వం అట్లా ఏం చెప్పట్లేదు కదండి. మంచి జరిగిందంటేనే మా ప్రభుత్వానికి ఓటేమని తిరిగి మళ్ళీ చెబుతున్నారు కదా. మరి అదేవిధంగా వీళ్ళు కూడా ప్రభుత్వం సక్రమంగా చేసి ఉంటే మరి వీళ్ళు కూడా ఆ ప్రభుత్వం ప్రకారంగా అలా కూడా అడగచ్చుగా. అడగట్లేదంటే అర్థం అభివృద్ధి కదా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కొత్తగా బీజేపీ ఇన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. జగన్ గారు సింగిల్గా వస్తున్నారు. ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా?
ఎన్ని పార్టీలు వచ్చి ఏకం కలిసినా కానీ ప్రభుత్వం సింగిల్గానే వస్తారు. అప్పుడు అభివృద్ధి చేసిన పథకానికి ప్రజల సంక్షేమానికి ఓటేస్తారు. మరి ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు వాళ్ళ వ్యక్తిత్వం గురించి? వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే గతంలో చేసిండు కాబట్టి అతనికి అనుభవం ఉందని చెప్పేసి ఒకసారి మేము ఓటు వేసాము ఏ రాజధాని గురించి చేస్తామని చెప్పేసి. ఆ అనుభవం ఉపయోగించుకోలేకపోయినాడు, దాని అభివృద్ధి చెందించలేకపోయినాడు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా పనికిరాడు, రాజకీయానికి పనికిరాడు. ఆయన ఏదో ఒత్తుడు పాతుడు జరిగేదే కానీ వాస్తవానికి ఒక సబ్జెక్టు గురించి మాట్లాడతాం కానీ ఒక వ్యవస్థ గురించి మాట్లాడతాం కానీ సంప్రదాయానికి ఏం తెలియదండి. అది రాజకీయ పరంగా ఏదో అతను సక్సెస్ కాలేడు. మరి జగన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? జగన్ గురించి చెప్పడానికి ఒకటి చెప్పలేను సార్ అండి. ఫస్ట్ నుంచి పార్టీ పెట్టిన కానీ ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి కూడా అన్ని ప్రభుత్వ పథకాలు సంక్షేమం జరిగింది. పార్టీ పరంగా కానీ లేకుంటే ఏదైనా సంస్థ పరంగా కానీ వ్యక్తిగత పరంగా అన్నీ కూడా సక్రంగా సక్సెస్ అయ్యి వచ్చాడు కాబట్టి ప్రజలకి చిన్నలకి పెద్దలకి అందరూ తెలుసు కాబట్టి పక్కా జగన్కే ఓటేస్తారు, మనం జగన్నే గెలిపించుకుంటాం. నమస్తే అమ్మా. నా పేరు యాంపాటి శివారెడ్డి, ఎల్దుర్తి మండలం, ఉప్పలపాడు, పల్నాడు జిల్లా. ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని. వ్యవసాయం చేస్తుంటారు. ఏంటి మరి మీకు తెలిసినంత వరకు ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు? పక్కా జగనే. పక్కా జగనం. ఎందుకని రావాలనుకుంటున్నారు? ఖచ్చితంగా మన రాష్ట్రంలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసే భారతదేశంలోనే మన రాష్ట్రం ముందంజలో ఉంది. రాష్ట్రంలో రైతులు కానీ మహిళలు కానీ ఇబ్బందులు పడే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు డైరెక్ట్గా బెనిఫిషియర్ల అకౌంట్లోనే, లబ్ధిదారుల అకౌంట్లోనే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ అది ప్రతిపక్షాల వాళ్ళు అనుకోవటమే కానీ ఏమీ లేదండి. ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. ఈ పథకాల వల్ల బ్రహ్మాండమైన పరిపాలన సాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నాడు. ఏంది? చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఏముందండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తేనే శ్రీలంక అంటారు, ఆయన ఇస్తే సింగపూర్ అయిద్దా? ఇవన్నీ కాదు. పల్నాడు జిల్లా మన రాష్ట్రంలో కానీ మన పల్నాడు జిల్లాలో మన మాచర్ల నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో, మా గ్రామ ఉప్పలపాడులో మన యార్డు చైర్మన్ తాడి వెంకటేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో, మన పెద్ద ఆయన కానీ ఇంకా మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు, శ్రేణులందరూ కష్టపడి పనిచేసి మళ్ళీ వన్స్ మోర్ అగైన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024. వాడేందంటే 3 పెళ్ళిళ్ళు అంటాడు. ఇవన్నీ అసలు అతన్ని ఎవరు నమ్ముతారో? 21 సీట్లకు అమ్ముడిపోయిన వ్యక్తి. అతని గురించి అసలు మాట్లాడటం కూడా టైం లాస్. చంద్రబాబు నాయుడు కూడా వేస్ట్. ఉన్న హామీలన్నీ ఎగ్గొట్టడం, రుణమాఫీ, మన డోక్రా రుణమాఫీ, రైతుల్ని కానీ మహిళలను నిట్టనేలోని ముంచిన వ్యక్తి. పక్కా 175కు 170 వస్తాయండి, అందులో డౌటే లేదు. నారాయణ కలుగీత కార్మికులు. జగన్మోహన్ రెడ్డి 2 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టించారు. ఊర్లో నీళ్ళు వాటర్ వస్తున్నాయి, మంచినీళ్ళు. సచివాలయం 2 లక్షలు పెట్టి కట్టించారు. మంచి అవకాశాలు ఇచ్చాడు జగన్ అన్న. చంద్రబాబు నాయుడు గారు వస్తే వీటికంటే అదనంగా పథకాలు అందిస్తాను. అవన్నీ మనకు తెలియదన్నా. మాకు ఈ గవర్నమెంట్ పర్లేదు, అది ఒకరి గురించి మాకు తెలియదు. మరి ఇప్పుడు ఉన్న పార్టీలన్నీ కూటములుగా వస్తున్నాయి, జగన్ సింగిల్గా వస్తున్నాడు. సింగిల్గా వస్తాడు ఆయన, జగన్ అన్న సింగిల్గా వస్తాడు, పోటీ చేస్తాడు. అది ఇన్ని పార్టీల పొత్తులు చూసి జగన్ గారు భయపడుతున్నారు. అసలుకి అదిరిపోయే పనే లేదు, అతని వరకు అదిరిపోయే పనే లేదు. ఇవే పథకాలు చంద్రబాబు గారు కూడా ఇస్తా అంటున్నారు. ఇవన్నీ అతను ఏం చెబుతాడో మాకు తెలియదండి. ఇతను జగన్ అన్న నెంబర్ 1 చేస్తాడు. వాళ్ళు ఇచ్చారంటే తప్పరు మాట. మరి మీ నియోజకవర్గానికి సంబంధించి ఎవరు వస్తారంటారు? మాచర్ల ఎమ్మెల్యే గారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. మరి ఈసారి జోలకంటి బ్రహ్మారెడ్డి గారు వస్తారని ఏమో ఇవన్నీ ఇంకా ఒకళ్ళ గురించి ఎందుకు. ఇక్కడ మాచర్ల మటుకు మాకు డిక్లేర్ రామకృష్ణారెడ్డి గారు. నమస్తే సార్, మీ పేరు సార్? సింగాల వెంకటేశ్వర్లు, ఉప్పలపాడు. ఏం చేస్తుంటారు సార్? నేనే వీకనే తిరుగుతుంటా. వ్యవసాయం చేసుకుంటారు. వ్యవసాయం. ఏంటి సార్ పరిస్థితి ఎలా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో? ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి రావచ్చండి. జగన్మోహన్ రెడ్డి రావచ్చు. ఎందుకని రావాలనుకుంటున్నారు? ఎందుకంటే అతను చేసిన సంక్షేమ కార్యక్రమాలు, పింఛన్లు, అమ్మఒడి, సచివాలయాలు, అనేకమైన పథకాలు పెట్టినవన్నీ నెంబర్ 1. మరి పవన్ కళ్యాణ్ అనగానే మీకు ఏం గుర్తు? వేస్ట్ ప్లేయర్, వాడితో మాట్లాడటమే వేస్ట్ కదా. అతని గురించి ఏముంది అతని కాడ? సీఎం కాదు, పరియాల రవి గుండు కోరిపించి గాడిద మీద ఊరేగించాడు. ఇప్పుడు అందుకంటే ఎక్కువ ఊరేగిస్తారు. చంద్రబాబు గారి గురించి చెప్పాలంటే ఏముంది చంద్రబాబుని చెప్పను.
ఆయన డబ్బా కొట్టుకుంటూ నేను అది చేసినా ఇది చేసినా డబ్బా కొట్టుకోవటమే. ఆయన ఒక మహానుభావుడు, జగన్ ఒక మహానుభావుడు. అందుకని రాష్ట్రాలు బాగా అభివృద్ధి చేసి ఆ పోలేకుండా ఆయన వస్తే బాగుంది. నీళ్ళు ఉండవు, కాలువలు ఉండవు, ఏమి ఉండవయ్యా. మరి రైతులకి రుణమాఫీ చేస్తానండు, నెంబర్ 1 చేసిండు. ఆడవాళ్ళకి బంగారం మొత్తం ఇళ్ళకి ఇస్తానండు, నెంబర్ 1 ఇచ్చిండు. ఆయన చేసిన సంక్షేమ పథకాలు మొత్తం నెంబర్ 1 ఉన్నాయి కాబట్టి ఆయనకి వెయ్యాలి ఓటు. అది ప్రజలకు మంచి చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అంటున్నారు కదా. ఏది సాధ్యం చెప్పు? ఏది ఆయన అనుకున్న కార్యక్రమం ఒకటి చేస్తే, ఒక్కటన్నా చేస్తే నెంబర్ 1. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి ఏమంటుండు, నేను చేస్తే ఓటేయండి అంటుండు. నేను చేస్తానంటుండేనా? ఇంక చేసేది ఆడా? పోయిన 5 సంవత్సరాలు చేసిండా? ఒక్క పథకం చేసిండా? ఒక్కటి. జాబ్ రావాలంటే బాబు గారు రావాలంటున్నారు కదా. ఇంకా బాబు అంటారు. ఎవరు మనం అంటలా, బాబు గారు అంటారు. నేను అది తెచ్చినా ఇది తెచ్చినా. అసలు ఢిల్లీ మొత్తం ఆయన వెళ్ళిండంట. అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర వహించిండంట. అవన్నీ చేసి నెంబర్ 1 చేశాడండి ఆయన. మామూలు చేసిండా? ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాలు ఎన్ని స్థానాలు? 175 రావాలా. 175కి 175 రావస్తాయి. మేము చేసిన పథకం, ఆయన చేసిన పథకాలకి ఖచ్చితంగా ప్రజలు ఓటేస్తారు. నా పేరు మొగులి శ్రీకాంత్. నేను వ్యవసాయం అండి, రైతు పని. ఈసారి వస్తుందండి నాకు తెలిసి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూశారు, జగన్ ప్రభుత్వాన్ని చూశారు. చంద్రబాబు నాయుడు 3 సార్లు గెలిచిండు, జగన్ ఒకసారి గెలిచిండు. ఒకసారి గెలిస్తేనే ఇన్ని పథకాలు, సంక్షేమ పథకాలు చేసిండు, అభివృద్ధి చేసిండు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్క ఇంటికి ఏదో అమ్మఒడి డబ్బులేనో, లేకపోతే 40 సంవత్సరాలు 18,750 మరి రైతు భరోసా డబ్బులేనో, రైతు పంట నష్టానికి అయితేమి, మరి సాగుకి అయితే, బోర్లు అయితే ఏదో ఒకటి ద్వారాగా ఇంటికి రాని పథకం అంటూ లేదు. ఎవరికి ఏదో ఒక ఇంటికి ఏదో ఒక రూపంగా పథకం జరుగుతుంది, మేలు జరుగుతూనే ఉంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ బీజేపీ ఇన్ని పార్టీలు కూటములుగా వస్తున్నాయి కదా, ఎలా ఉండబోతుందంటారు? వాళ్ళు ఎన్ని కూటములతో వచ్చినా ప్రజల్లో వాళ్ళకి స్పందన లేదు. వాళ్ళు చేసిన మంచి చెప్పుకోవటానికి లేదు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే అండి, సినిమాలకే పనికి వస్తాడు కానీ రాజకీయానికి పనికిరాడు. మరి చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి? చంద్రబాబు నాయుడు మోసగాడు. ఎవరిని ఎట్టా వాడుకోవాలో, ఏటైనా ఎవరిని మేనేజ్ చేసుకోవాలో. మొన్నటిదాకా కూటమి మోడీ సంకనాకిండు. ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ రోజు ఎన్ని పథకాలు, ఎంతమందికి మేలు చేసి ఎన్ని పథకాలు పెట్టారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని ఇదే కొత్త రాష్ట్రం మళ్ళీ రాజధాని కావాలని ప్రజల్ని రుణమాఫీని డొమ్మకా చేసి అబద్ధాలతో 600 హామీలు ఇచ్చారు. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాలు ఎన్ని స్థానాలు అవుతుంది? 175కి ఖచ్చితంగా టార్గెట్ అయితే 175. కాకపోతే ఒక 10 తగ్గినా ఖచ్చితంగా 151 తగ్గవు. ఒకటి అటు ఇటు ఎక్కువ ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా దాంట్లో మళ్ళీ ఏరా మాట లేదు. ఎందుకంటే ప్రజల్లో మంచి జరిగింది. ఇవాళ ఏమవుద్ది, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గెలమను, ఆయన ఏందో పెద్ద చించుకుంటుండు కానీ ఎమ్మెల్యే గెలితే మనగాడే నాయకుడే. నమస్తే అన్న. చెప్పాయా? అన్న మీ పేరన్న? నా పేరు నాగరాజయ్య. నాగరాజు గారు ఏం చేస్తుంటారు? బార్బర్ షాప్ అయ్యా. బార్బర్ షాప్. ఏంటన్నా మూమెంట్ ఎలా ఉంది ఈసారి? మరి ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అంటారు? మా జగన్ అన్నే వస్తాడయ్యా. మీ జగన్ అన్న? ఏంటి ఎవరిని అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు. మాకు మంచి పరిపాలన చేస్తుండయా. మంచి పరిపాలన చేస్తున్నాడు. మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాబోతున్నారని టీడీపీ వాళ్ళంతా చెప్పుకుంటున్నారు కదా. ఎంతో మంది ఎన్నో చెబుతారయ్యా. ఏది రాదు, టీడీపీ రాదు, జనసేన రాదు, మాకు వచ్చేది వైఎస్ఆర్ పార్టీ. ఓకే, మరి ఇప్పుడు సర్వేలు కూడా చెప్తున్నాయి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చేది టీడీపీ అనేది మాట్లాడుతున్నారు కదా. ఇవన్నీ చెప్పుకోవటానికేనాయా, వచ్చేది మాత్రం జగనే. వచ్చేది మాత్రం జగనే. ఏంటి అంత నమ్మకం ఏంటి జగన్మోహన్ రెడ్డి? మా అన్నమైన మాకు నమ్మకం ఉంది. మీ అన్న అంటే ఒక తోబొట్టు లాగా అయిపోయాడు జగన్మోహన్. అవును. మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో ఓడిపోతే మీరు అది అసలు అయ్యే పనే కాదయ్యా. 100% గెలిచి జగనే. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గుడు, రౌడీ రాజ్యం చేస్తున్నాడు. పడనోళ్ళు 25 రకాలుగా మాట్లాడతారు, అదంతా వేస్ట్ మాటలు. వచ్చేది జగన్ అన్న. మరి జగన్ పైన జగనే దాడి చేయించుకుంటున్నాడు అనేసి చంద్రబాబు కూడా మాట్లాడుతున్నాడు కదా. చంద్రబాబు మాట్లాడటానికి ఎంతోమంది ఎన్నో రాళ్ళు వేస్తారు. రాళ్ళు వేసినా చెల్లదు, గెలిచేది జగన్.
ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాలు ఎన్ని స్థానాలు రావచ్చు? ఏదైనా 100 పైన వస్తాయి. ఏదైనా 100 పైన. పక్కా. ఓకే, థాంక్యూ. చెప్పా. మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లయ్య. వెంకటేశ్వర్లు ఏం చేస్తుంటారు? మేము కూరగాయల వ్యాపారం చేస్తుంటాం. కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. ఆ. ఏంటన్నా మరి ఈసారి మీకు తెలిసినంత వరకు ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అంటారు? జగనే సీఎం అవుతాడని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ కావాలా జగనే మళ్ళీ మళ్ళీ రావాలా. ఆయన అభివృద్ధులు ఆయన మంచితనం చేసిన గురించే రావాలా. అది మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ వీళ్ళంతా కలిసి వస్తున్నారు కదా. వీళ్ళు ఏమి ఉండదు, ఓసలు లెక్క పెట్టుకోవటే ఓ నమ శివ అంటే కూర్చొని ఏమి ఉండదు. వీళ్ళు ముగ్గురు కలిసినా కాదు, ఇంకా 10 మంది కలిసినా కానీ జగన్ కొట్టేది ఏమి లేదు. మరి ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి, జగన్ భయపడుతున్నాడు అందుకని రాళ్ల దాడి చేయించుకున్నాడు అంటున్నారు కదా. ఏదో దొంగసాటుకు చేయటమే కానీ యథార్థంగా వచ్చి చేసేవాడు ఒక్కళ్ళు కూడా లేడు. ఎదురుగా రామాను మరి చూసుకుంటాడు. మరి సర్వేలు కూడా టీడీపీ వస్తాయని చెబుతున్నారు అంటున్నారు. అంత అసలు లేదు, సర్వేరు కాదు ఆడేరే కానీ పయనించైనా కానీ ముఖ్యమంత్రి జగనే అవుతాడు. నేను 5 ఎకరాలు పెడతా జగన్ కింద, ఎవడన్నా పెట్టేవాడు ఉంటే రామను. మరి నాకు 4 ఉంది, ఇంకొక ఎకరం కొనేనా పెడతా నేను. 5 ఎకరాలు. మేము ఉప్పలపాటిలోనే ఉంటాం. ఇదే మాచల్ నియోజకవర్గం, ఎల్దుర్తి మండలం, పల్నాడు జిల్లా. ఉప్పలపాటినే ఉంటా. ఎవరైనా కాదు, సీఎం జగనే అవుతాడు. 5 ఎకరాలు పెడతా రామను, ఎవరినైనా కానీ సవాల్ చేసి పెడతా రామను. మరి ఇప్పుడైనా కానీ అది పులి బిడ్డ. మరి జగన్ అంటే పాన పెడతాం, అది చాలు. మీ పేరు? నా పేరు కొండలు. కొండలు గారు ఏం చేస్తుంటారు? ఏం పని ఉంది, పొలం పని. ఏంటి మరి ఈసారి మీకు తెలిసినంత వరకు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటారు? ఏముంది మనం చెప్పగలిగేది ఏముంది, ఇదే రావాలా. ఏది? తెలుగుదేశమా? జగన్. జగన్ ఎందుకని జగన్ రావాలంటారు? మాకు కావాలా ఆయనే. ఏం చేశాడు? ఏం చేసిందే చేయపోయి మాకు. మరి సర్వేలు కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ వస్తుందని చెబుతున్నారు కదా. వస్తే రాని, వస్తే అవకాశం ఆయనకి వద్దు ఈయనకు వద్దు చెప్పలేము మనం. అది ఓకే. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కొత్తగా బీజేపీ పార్టీ, ఇన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కదా. చేస్తే చేసేదేముంది, మనం ఏదైనా చేస్తాడు అనుకో, చేసేకెళ్ళి చేస్తాడు. ఎటు అవకాశం ఉంటే అటు. ఆయన ఏది చేసింది ఈయన ఏది చేసింది ఎవరు ఏం చెప్పలేము కదా. మరి ఇన్ని పార్టీలు పొత్తులు చూసి జగన్ గారు పొత్తులు చూసినా భయపడ్డా పులి అలాగనే ఉంటుంది. ఇవన్నీ ఎందుకు పనికిరాని ఎన్ని ఎత్తే సుఖం ఏముంది. అది మరి ఈసారి జగన్ ని గద్దె దించబోతున్నామని మాట్లాడుతున్నారు కదా చాలా మంది. మాట్లాడతారు, ఎందుకు మాట్లాడరు, ఎట్నో ఏదో ఎవరు తోసినట్టు వాళ్ళు మాట్లాడుతుంటారు. మరి మీకు తెలిసినంత వరకు చంద్రబాబు ఎలాంటి వ్యక్తి? లేదు మాకు వద్దు అది. పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడు? మరి మేము ఇంతవరకు చూసిన వాళ్ళం కాదు, పెట్టిన వాళ్ళం కాదు. జగన్ ఎలాంటి వ్యక్తి? జగన్ మాకు ఇప్పుడు కాంచి అయినా కానీ మాకు ఫస్ట్ కాంచి కూడా అదే మాకు. ఇప్పుడే కాదు ఎక్కడైనా కానీ, నా పెళ్ళి అయిన కాదు వాళ్ళ కాంచి కూడా ఆయనే మాకు. అది మేము పొలం పని చేస్తుంటాం. ఈసారి జగనే వస్తాడు. జగన్ ఆయన మంచి పథకాలు చేస్తాడు. 18,000 డబ్బులు ఇస్తాడు, రైతు భరోసా ఇస్తాడు. ఆయన జగన్ చాలా అన్ని మంచి పనులు చేస్తాడు. ఓకే. మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తే వీటికంటే అదనంగా పథకాలు ఇస్తా అంటున్నాడు కదా. చెయ్యని పెట్టినోడు ఎన్నన్నా సుఖం ఏముంది, ఆయన చెయ్యడు అంటనే కానీ. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని తేలేదు కదా, మనకి రాజధాని తెస్తాని. తెస్తాడు ఆయన. 3 రాజధానులు అని పెట్టిండు కదా. ప్రాంతం అనేది అన్యాయం కాకుండా ఉండాలని 3 ప్రాంతాలు పెట్టిండు. తెలంగాణ విడిపోయే వరకు ఒకటే అన్యాయం అయింది కదా, అందుకని 3 ప్రాంతాలు పెట్టండి. ఈ లోపల కరోనా వచ్చి ఈ అందరికి పథకాలు ఎత్తంత వరకు ఆయనకు సరిపోయింది. మరి చంద్రబాబు నాయుడు వస్తే రాజధాని తెస్తాడంటే ఆయన తెచ్చేది లేదు, అది వచ్చేది లేదు. ఆయన తెచ్చేది లేదు, పెట్టేది లేదు. ఫైనల్ గా మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గురించి వేస్ట్ అనుకోవటం అంత సీన్ లేదు. చంద్రబాబు కూడా ఇంకేస్ట్ అయిపోయింది, ఆయన రాలేడు. జగన్ కి ఫైనల్ గా 170 స్థానాలు ఎన్ని స్థానాలు రావచ్చు? 175కి 175 వస్తాయి ఈసారి. ఎదురులేదు. ఎలా ఉండబోతుందంటారు ఈసారి? మరి ఎవర్రా మమ్మల్ని ఆపేది? మళ్ళీ బాధే. మరి ఈసారి టీడీపీ, జనసేన పొత్తుల ప్రభావం చూపించి గెలిచే అవకాశాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు కదా చాలా మంది. పవన్ కళ్యాణ్ చొరవచ్చి మరి ప్రతి సర్వేలు కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ వస్తుందని చెబుతున్నాయి కదా. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ జగనే సీఎం.
సీఎం సింగిల్ వస్తుంది. అంటే ఇంతమంది కలిసి వస్తున్నారు కదా, ఇన్ని పార్టీల పొత్తులు జగన్ గారు భయపడతారంట. ఎంతమంది వచ్చినా సీఎం సింగిల్ గా ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాలు, ఎన్ని స్థానాలు రావచ్చు? 150 175 కొడతాం. మీ పేరండి? నా పేరు మేసారు వెంకరాములు. ఏం చేస్తుంటారు? ఇంకా అవన్నీ తెలియదు నాకు. కాదండి, మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి రూలింగ్ అంతా? మాకు అంత మంచిగానే ఉంది. గెలుస్తాడా మరి నెక్స్ట్? వస్తాడు. ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకని గెలవాలనుకుంటున్నారు? మాకు గెలవాలి, ఆయన రావాలి. ఆయన రావాలంటే ఆయన వస్తేనే మాకు చల్లగా ఉంటుంది. ఓకే. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ వీళ్ళంతా కలిసి వస్తున్నారు కదా. మాకు తెలియదండి, మేము చెప్పం, మాకు తెలియదు. మరి ఇన్ని పార్టీల పొత్తులు చూసి జగన్ గారు భయపడుతున్నారు అంటున్నారు కదా. ఏం భయపడ్డు. పథకాలు వస్తున్నాయమ్మా? నాకు నాకు 18,000 డబ్బులు వస్తాయి. మరి కౌరు పని పోతే డబ్బులు పడతాయి. ఇంకా చాలు నాకు. మరి చంద్రబాబు నాయుడు వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నాడు కదా. నేను ఇంకా అయ్యని చెప్పలేను. ఫైనల్ గా జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయంటారు ఈసారి? 175కి. నాకు అంత తెలియదు. మరి మీ ఎమ్మెల్యే గెలుస్తాడు ఇక్కడ? ఖచ్చితంగా గెలుస్తాడు. ఎవరు మీ ఎమ్మెల్యే? పిన్నెల రామకృష్ణారెడ్డి. మరి జోలకంటి బ్రహ్మారెడ్డి గెలుస్తాడు ఈసారి అంటున్నారు కదా. ఇంకే నాకు తెలియదు అవన్నీ. నమస్తే. ఎల్ నాగరాజు. ఏం చేస్తుంటారు? ఆటో తోలుతాను. ఏంటన్నా మరి పరిస్థితి ఎలా ఉంది ఈసారి? ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అంటారు? జగన్ ప్రభుత్వం రావాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలనుకుంటున్నారు. ఎందుకని రావాలనుకుంటున్నారు? సంక్షేమ పథకాల వల్ల రావాలనుకుంటాం. సంక్షేమ పథకాలు బాగా అభివృద్ధి చెందినాయి కాబట్టి రావాలనుకుంటాం. ఏంటి పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటంటారు? పిల్లలకి అమ్మ ఒడి అని, సంక్షేమ పథకాలు, వయోవృద్ధులు 18,000 అని, ఈ ఆటో డ్రైవర్లకి 10,000 అని, ఈ పింఛన్లు ఇంటింటికని, వాలంటీర్ల వ్యవస్థ బాగుంది. సచివాలయాలు, రేషన్ కార్డులు, ఇంటింటికి రేషన్ ఇవ్వటం, హాస్పిటల్ వర్కింగ్ నెంబర్ 1గా ఉంది. దానివల్ల స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం వల్ల ఇవన్నీ బాగా అభివృద్ధి చెందినాయి కాబట్టి రావాలనుకుంటారు. లేకపోతే పోయినసారి ఇవ్వలేదు కాబట్టి జగన్ ప్రభుత్వం గెలిచింది. ఇస్తే మరితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గెలవపోయిందా? వాడు ఒక వేస్ట్ పేలు. ఆ వేస్ట్ గారి గురించి మాట్లాడటం వేస్ట్. వాళ్ళు పొత్తులు పెట్టుకున్నా ఒకటే, జగన్ ఒక్కడు వచ్చినా ఒకటే. చంద్రబాబు నాయుడు ఒక మాయాకూటమి, అబద్ధాల కోడు. ఆయన చెప్పిన మాటలన్నీ ఇదిగా అభివృద్ధి చెయ్యడు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. 175కి 175 రావాలని కోరుకుంటున్నాం. ఆ తర్వాత అయ్యో నిర్ణయం. మీ పేరు బాబాయ్ గారు? నా పేరు పదేశ్వర బ్రహ్మచారి. ఏం చేస్తుంటారు? కార్పెంటర్. ఓకే. మరి ఏంటి ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అంటారు? వైఎస్ఆర్. ఎందుకని రావాలనుకుంటున్నారు? ఎందుకని రావాలనుకుంటున్నారు? న్యాయం చేస్తుంది కాబట్టి చెవులు కొట్టింది కుక్క. ఓకే. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తారంటున్నారు కదా చాలా మంది. అది ఆ దేవుడు తెలియాలా, మనకు తెలియదు. మరి మీకు తెలిసినంత వరకు ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఈసారి? నేను వైఎస్ఆర్ వస్తుంది అనుకుంటున్నా. మరి మీకు తెలిసినంత వరకు చంద్రబాబు ఎలాంటి వ్యక్తి? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకప్పుడు మాజీ సీఎం, నెంబర్ 1 క్యాండిడేటే. మరి పవన్ కళ్యాణ్ సంగతి చెప్పాలంటే ఏం చెప్తారు? వాడితోటి మాకు పని లేదు. ఈసారి సీఎం అవుతా అన్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా? నేను ఊళ్ళో లేకుండా పోతా. ఊర్లో లేకుండా పోతా? పక్క లైని. ఓకే. ఏంటి అంత నమ్మకం ఏంటి అసలు జగన్ అంటే నీకు? జగన్ అంటే అంత నమ్మకం ఏంటి? ఏదో పెడతాడు, తింటున్నాం.